హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఇన్ ల్యాండ్ సర్వేయర్స్ డాక్టర్ నగర రమేష్ గారు అండ్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో కమింగ్ టు ల్యాండ్ సర్వేయర్, మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు 5,000 మెంబర్స్ని లైసెన్స్డ్ సర్వేయర్స్ని అపాయింట్ చేయబోతున్నారు అన్న న్యూస్ ఒకటి వచ్చింది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎస్ మ్యామ్, ఇది అబ్సల్యూట్లీ నిజం. అండ్ ట్రైనింగ్ సెషన్ ఆల్సో స్టార్ట్ అయింది. ఓకే, కంప్లీట్గా దీనికి 10,000+ పీపుల్స్ దీన్ని అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాంట్లో 2 బ్యాచెస్గా డివైడ్ చేసి ఫస్ట్ ఒక బ్యాచ్ 5,000, సెకండ్ బ్యాచ్ 5,000 లెక్క ట్రైనింగ్ పార్ట్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్గా కంప్లీట్ తెలంగాణ స్టేట్లో 33 డిస్ట్రిక్ట్స్లలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సమ్ 400-500 మెంబర్స్ని ఎలా అయితే పార్ట్గా డివైడ్ చేశారు, అప్లికేషన్స్ వచ్చాయో దాన్ని బట్టి డివైడ్ చేస్తూ ట్రైనింగ్ సెషన్ కూడా స్టార్ట్ జరిగింది ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఏడీ ఆఫీస్లలో. సో ఇందులో పార్ట్ ఆఫ్లో మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు అండ్ మండల్ సర్వేయర్స్, ఆల్ స్టాఫ్ అండ్ ఆఫీస్ స్టాఫ్ అండ్ సర్వేయర్స్ బ్యాచ్ అందరు కలిపి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ ఈ జూలై 28న బ్యాచ్ కూడా క్లోజ్ అవుతుంది, ఫస్ట్ బ్యాచ్. అండ్ నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది అనమాట దాని తర్వాత. సో ఈ సిస్టమ్ అనేది ఆల్ ఓవర్ తెలంగాణ వైజ్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంతకు ముందు కర్ణాటక స్టేట్లో ఇలాగే జరిగి అక్కడ ప్రజెంట్గా కర్ణాటకలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్స్, అంటే లైసెన్స్ మీన్ మేడం వీళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా కాకుండా ఒక గవర్నమెంట్కి సపోర్టర్లా, అంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్కి మనం ఎప్పుడైతే ఎంప్లాయీని అలాట్ చేస్తామో సేమ్ కాన్సెప్ట్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకొని టోటల్ ఎంటైర్ తెలంగాణని డిజిటలైజేషన్ చేయడం అనమాట. సో ప్రజెంట్గా ఇప్పటివరకు కూడా మనకు నిజాం చేసిన కాలం నాటి సర్వేనే ఇప్పటికీ జరుగుతుంది. సో చైన్ సిస్టమ్ దీన్ని ఇప్పుడు ఆల్ ఓవర్ మన ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లలో స్టార్ట్ అయింది, మన దగ్గర తప్ప. సో దాన్ని కూడా డిజిటలైజేషన్ చేసేస్తే ఎంటైర్ ల్యాండ్ అంతా కూడా ఒక కోఆర్డినేట్ సిస్టంలోకి వస్తుందన్నమాట. సో ఏమవుతుందంటే కోఆర్డినేట్ సిస్టంలోకి వస్తే దేన్ని కూడా ఫ్రాడ్స్ జరగవు, డబల్ రిజిస్ట్రేషన్స్ జరగవు, ఓవర్లాప్స్ జరగవు. సో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీనంతా కూడా డిజిటలైజేషన్ ఒక సిస్టమేటిక్ ఒక సిస్టంలో తీసుకొస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ దే హ్యావ్ సీన్ దేర్ ఓన్ ల్యాండ్ ఇన్ ఓన్ మొబైల్స్ డివైసెస్లో ఇవ్వడం. అండ్ ఎక్కడైనా మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా క్లియర్ కట్ ఒక సిస్టమ్ని ఫాలో అవ్వడం. అండ్ ఫ్రాడ్స్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్స్ అనుకుంటున్నాం, లేదంటే ఎంక్రోచ్మెంట్స్ అనుకుంటున్నాం, ఏదైతే ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్, నిన్న భూభారతి ఏదైతే వచ్చిందో దీంట్లో జరిగే ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయడం, వీటన్నిటికీ ఒక వన్ వేలో వన్ రూట్లో తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ మీద అందరికీ అన్ని రకాల ల్యాండ్స్ పైన క్లారిటీ ఇవ్వాలనుకునే ముఖ్య ఉద్దేశం మీద ఈ సర్వే ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే పాత మనకున్న గవర్నమెంట్ సర్వేస్ చాలా తక్కువ ఉన్నారు, అంటే ఒక మండలానికి ఒక సర్వేరే ఉన్నారు. ఈవెన్ దో అలా ఉన్నా కూడా కంప్లీట్ మండలాలు కూడా లేరు, 2 మండలాలకు కలిపి ఒక సర్వేరే ఉన్నారు. సో ఈ షార్టేజ్ని ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ సర్వేయర్స్ తోటి ఫుల్ఫిల్ చేస్తారు. సో కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్లో జరగబోతుందో నెక్స్ట్ నుంచి వాటన్నిటికీ కూడా ఒక కోఆర్డినేట్ సిస్టంలోకి తీసుకురావడం. అంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ యొక్క ల్యాండ్స్కి పొజిషన్ని ఇచ్చి విత్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసి బౌండరీని ఫిక్సప్ చేసి విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో బ్యాక్ సైడ్లో ఇది కూడా మనకు అటాచ్ చేసి సర్వే రిపోర్ట్ని కూడా అటాచ్ చేసి సో ఇస్తే క్లియర్ కట్ నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా, అండ్ వేరే వాళ్ళ పక్కన వాళ్ళతోటి నైబర్స్ తోటి కూడా ప్రాబ్లం లేకుండా వన్ షాట్లో క్లియర్ చేయడం కోసమే ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, కానీ ఎందుకని ఈ కాన్సెప్ట్ని ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది? ఇది యాక్చువల్గా చెప్పాలంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ అంటే ఈ కాన్సెప్ట్ని తీసుకురాలేదు. డిజిటల్ సర్వే చేసి ఎంటైర్ ల్యాండ్ అంతర్ని కూడా సర్వే చేసి ఒక సిస్టమేటిక్ పాత సిస్టమ్ ఏదైతే ఉందో సర్వే నెంబర్స్ ఫిక్స్ చేయడం, దాన్ని సబ్ డివిజన్ చేయడం, అండ్ ఇంటర్నల్గా ఎవరైతే పార్ట్ ఉన్నదో దాన్ని కూడా చేయాలనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ దీన్ని ఎప్పటి నుంచో చేయాలి అని, అంటే ఎప్పుడు పాత ధరణిలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్స్కి షార్టెడ్ చేయడం కోసం వీళ్ళు ఇప్పుడు దీన్ని
ఈ ధరణి ప్రాబ్లం, ఎందుకంటే గవర్నమెంట్ మారినా కూడా ప్రాబ్లమ్స్ ఏం మారలేదు. సో కంటిన్యూ అవుతాయి కాబట్టి ఈ కేసెస్ని క్లోజ్ చేయాలి అంటే ఒక కొత్త సిస్టమ్ని తీసుకురావాలని. సో దీని వెనకాల భూమి సునీల్ గారు ఉన్నారు, అండ్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ఎంతో కృషి చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి దీన్ని తీసుకురావడం కోసం స్టార్టింగ్లో వచ్చిన దగ్గర నుంచి దీనిపైన వాళ్ళ యొక్క కృషి నడుస్తూనే ఉంది. సో ఇలాంటి ప్రయోగాలకి అనుభవదారులు, ఎక్స్పర్ట్స్ ఉన్న కోదండరెడ్డి సార్ కానీ, లచ్చిరెడ్డి సార్ కానీ, నవీన్ మిట్టల్ గారు కానీ, వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేసి 1 సంవత్సరం పాటు కష్టపడితే ఈ ఒక కాన్సెప్ట్ని తయారు చేశారు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో నెక్స్ట్ 10 డేస్లోనే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ కొంతమందిని తీసుకొచ్చి మనం సర్వే ఫీల్డ్ మీద పంపించాలి, ఈ కాన్సెప్ట్ని అందరూ ఈ ఉన్న పబ్లిక్ యొక్క ప్రాబ్లమ్స్ని షార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశం మీద ట్రైనింగ్ సెషన్ కూడా May 26th నుంచి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో అన్ని డిస్ట్రిక్ట్లలో. సో ఇదే కాన్సెప్టు కానీ ముందుకు వెళ్తే ఇందులో ఎవరైతే లైసెన్స్డ్ సర్వేయర్గా పొంది లైసెన్స్ సర్వే తీసుకొని బయటకు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది అంటే ఒక 5,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో, అంటే ఒక మండలాన్ని ఒక సర్వేయర్ కంప్లీట్గా చేయలేడు. అలాంటప్పుడు ఒక మండలానికి యావరేజ్గా 5,000 మెంబర్స్ అనుకున్నా కూడా మనకు 8 మెంబర్స్ వరకు పర్ మండల్కి డివైడ్ చేసినా కూడా ఎంటైర్ ఒక్కొక్క విలేజ్ని కూడా సర్వే చేస్తూ డిజిటలైజేషన్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ ఫస్ట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని చేస్తారు, దాని తర్వాత ఎంటర్ ఏదైతే మనకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ప్లాటింగ్ కావచ్చు, హౌసెస్, ఇవి కూడా డెఫినెట్లీ, ఎందుకంటే ల్యాండ్ అంటే ఏది ఉన్నా దాన్ని కంప్లీట్గా సర్వే చేయాల్సిందే. ఓకే. అండ్ ఏదైతే సర్వే ఉందో మీకు అందరికీ అసలు ఇంకొకటి విషయం ఏంటంటే దీని అందరినీ కూడా సర్వే ఆఫ్ ఇండియా ఆల్రెడీ అంతకుముందు సర్వే జరిగింది. సర్వే ఆఫ్ ఇండియాలో అక్కడ దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో TBMs అంటాం బేసిక్గా. ఆ రిఫరెన్స్ తోటి జియో కోఆర్డినేట్స్ అనేది మనకు ఆల్రెడీ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. దాన్ని రిఫరెన్స్ తీసుకొని కూడా ఎంటైర్ విలేజ్ని కూడా ఒకే మ్యాప్లో, ఈ తెలంగాణ అంతటిని కూడా ఒకే మ్యాప్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఓకే. సో అలా జరిగినప్పుడు ఓవర్లాప్స్ ప్రాబ్లమ్స్ రావు, డిస్ప్యూట్స్ రావు. మెయిన్గా డిస్ప్యూట్స్ని క్లోజ్ చేయగలిగితే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎవరైనా కానీ చాలా వరకు ఇప్పుడు ఉన్న కేసులలో అవే ఉన్నాయి కాబట్టి దాన్ని చేస్తే ఏ గవర్నమెంట్ అయినా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే దాని అంత హ్యాపీ ఇంకొకటి ఉండదు. సూపర్. సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేసి ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారో వీళ్ళు లైసెన్స్డ్ సర్వేయర్స్గా బయటికి రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ వీళ్ళు లైసెన్స్డ్ సర్వేయర్స్ అని చెప్పేసి అని ఎలా ఫిల్టర్ చేస్తున్నారు గవర్నమెంట్? ఇప్పుడు ఎలా అంటే మనం ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే లైసెన్స్డ్ ట్రైనింగ్ సెషన్లో ఓల్డ్ సిస్టమ్ ఏదైతే నిజాం కాలంలో మనకు సర్వే జరిగిందో, ఎక్కడి నుంచి స్టార్ట్ జరిగింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, గ్రామాన్ని ఎలా డివైడ్ చేశారు, మండలాన్ని ఎలా డివైడ్ చేశారు, అండ్ ఏ భాగాలు, కుష్కి అంటే ఏంటిది, తరి అంటే ఏంటిది, ఒక ల్యాండ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఫిక్స్ అవుతుంది, దాని యొక్క సిస్టమ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇదంతా కూడా మాన్యువల్ సిస్టమ్ని అంతా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిజిటలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే ప్రజెంట్కి మనకు పాత సిస్టమ్ ఇప్పుడు వర్క్ చేయకపోవచ్చు, కానీ ఒక సిస్టమ్ ఎలా ఫాలో అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బేసిక్ అనేది ఇప్పుడు క్లాస్ రూపంలో చెప్తున్నారు. ఈ బేసిక్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ సెషన్, ఇప్పుడు ఏదైతే అంటే కోఆర్డినేట్ సిస్టమ్ జనరేట్ చేయాలి అంటే డెఫినెట్లీ మనం యూజ్ చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఇస్ DGPS. సో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే అందులో డిఫరెన్షియల్ అంటే ఎక్కడైనా కానీ ఏ డిఫరెన్స్ అయినా కూడా ఒక గ్లోబల్ పొజిషనింగ్, అంటే మన గ్లోబల్ అంటే ఏంటి, మనం ఒక గూగుల్ ఎర్త్, సో అంటే ఒక భూమిని కూడా ఒక గ్లోబల్గా అంటాం కదా. సో దానిపైన ఎలా వర్కౌట్ చేస్తాం, దాని పొజిషన్ ఎలా సిస్టమేటిక్గా ఎలా పెడతాం అనేది ఒక DGPSని ఒక సింపుల్ షార్ట్ కట్లో చేసిన ఇన్స్ట్రుమెంట్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అండ్ యాంగిల్స్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేది ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి, మనం ఏది రిఫరెన్స్ తీసుకుంటాం, ఓల్డ్ మ్యాప్స్ ఏదైతే విలేజ్ మ్యాప్స్, అండ్ ఇక్కడ టీపాన్స్ అంటాం, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో FMB అంటాం. సో ఇక్కడున్న టీపాన్స్ని ఎలా బేస్ చేసుకొని స్టార్ట్ చేశారు, ఎలా టీపాన్స్ని ఫామ్ చేశారు, విలేజ్ మ్యాప్ని ఎలా ఫామ్ చేశారు, దీన్ని DGPS తోటి ఎలా వర్కౌట్ చేస్తారు. బేసిక్ యాక్చువల్ DGPS ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్, ఒక డివైస్ తోటి ఈ సిస్టమ్ని ఎలా ఫాలో చేస్తాం. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళందరికీ ఎవరండి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నది, ఎవరు ఈ ట్రైనర్స్ ఎవరు? మేడం ప్రజెంట్ ట్రైనింగ్ సెషన్లో మెయిన్ హెడ్ ఆఫ్ ది బాస్గా DOS గారు ఉన్నారు, డిప్యూటీ సర్వే
ఆఫీసర్. సో మన ఇక్కడ ఏడీ గారు అని కూడా అనుకోవచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్. సో వాళ్ళ గైడెన్స్లో మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, సర్వేయర్ గారు, మండల్ సర్వేయర్ గారు అండ్ ఆఫీస్ స్టాఫ్లు కూడా వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో వీళ్ళంతా కూడా కంప్లీట్ ఇప్పటి వరకు అంత ఓల్డ్ సిస్టమ్ని చెప్పడం జరిగింది. సో ఓల్డ్ సిస్టంలో మరాఠవాడ సిస్టమ్ అండ్ డిఎండ్ఓ సిస్టమ్ అని ఉంటుంది, డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్ అని. సో అంటే ఇక్కడ మరాఠవాడ సిస్టంలో మొత్తానికి కూడా నిజాం గారి ఆధ్వర్యంలో జరిగితే డిఎండ్ఓ సిస్టమ్ అనేది మొత్తానికి బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఓకే. సో అంటే డిఎండ్ఓ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ తెలంగాణ కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లీట్గా డిజిటలైజేషన్ సిస్టమ్కి రేపు 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అంటే దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ వైజ్గా క్లాసెస్ అనేది నడుస్తున్నాయి అనమాట. సో ఈ ట్రైనింగ్ సెషన్లో మీరు ఇందాక చెప్పిన మెషిన్స్ ఏమైతే నేమ్స్ యూజ్ చేశారో వాటిని ఎలా యూజ్ చేయాలి, మొత్తం A to Z అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా? నాకు తెలిసి మేడం ఇందులో ఈ టైం సెషన్లో చాలా షార్టేజ్ ఉంది కాబట్టి షార్ట్ కట్స్ అండ్ బేసిక్స్ ఇంట్రొడక్షన్ చేయొచ్చు. ఓకే. సో ఈ బేసిక్ ఇంట్రడక్షన్ తర్వాత కంప్లీట్ ఒక యాజ్ ఏ సర్వేయర్ కంప్లీట్గా ఆయన ఫీల్డ్ మీదకి వచ్చి యాజ్ అపాన్ నౌ గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, ఒక కంప్లీట్ సర్వేయర్గా చేయాలంటే ఖచ్చితంగా ఆయనకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లేకుండా నేర్చుకోవడం వేరు, ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్న తర్వాత ఆయన యొక్క ఆ ఎంతూజిజం ఉంటుంది, ఆయనకు నేర్చుకోవాలనే కసి ఉంటుంది, అది దాన్ని యూటిలైజ్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. సో అది తీసుకున్న తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్లీ ఈ సర్వే అనేది డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. థియరీ పార్ట్ ఎంతవరకు నేర్చుకున్నా రియల్ టైంలో మనం లైవ్ వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో లైవ్లో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు కూడా ఇస్తున్న సెషన్ కూడా ప్రాక్టీస్ ఇస్తున్నా కానీ అంత ఈజీగా అంత షార్ట్ పీరియడ్లో నేర్చుకునేంతకి అయితే కాదు. దానికి ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చాను అనమాట. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటిది అంటే, ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ప్రైవేట్గా నేను ఇన్స్టిట్యూట్ నడిపి ఎంతోమంది సర్వేర్లను తయారు చేశాను. ఈరోజు వరకు మార్కెట్లో ఉన్న ఒక 200 to 250 మెంబర్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి కూడా, సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ట్రైనింగ్ సెషన్లో ఉన్నారో వీళ్ళకి కూడా కంప్లీట్ డిజిటలైజేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకొని వీళ్ళు కూడా మార్కెట్లో ఏదంటే ఫీల్డ్కి వెళ్ళి 100% సక్సెస్ఫుల్గా చేసి ఎంతోమంది, ఎందుకంటే వీళ్ళ చేతిలో ఎంతోమంది ఆధారపడి ఉన్నారు. రేపు ఒక్కొక్క విలేజ్, ప్రతి ఒక్క విలేజ్కి సర్వే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు డాటా ఎలా ప్రాసెసింగ్ చేయాలో తెలవాలి, అండ్ వీళ్ళకి సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలో తెలవాలి, అండ్ సిస్టమేటిక్గా ఎలా వర్క్ చేయాలో తెలవాలి, ఒక డాటా డెలివరీ ఎలా ఉందో తెలవాలి, అండ్ ఎంటైర్ ఒక సాటిస్ఫాక్షనరీ రిజల్ట్ని ఆపోనెంట్కి ఏదైతే కస్టమర్కి మన క్లయింట్స్కి ఇవ్వాలో దీని గురించి మనం వాడే ఈ డివైస్ని ఎలా ఆపరేటింగ్ చేయాలనేది కూడా కంప్లీట్గా తెలిసేలా చేయాలనేది నా యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ కోసమే బేసిక్గా మన సునీల్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది నాతో పాటు. యాక్చువల్గా సునీల్ గారు మన హైదరాబాద్లోనే ఎప్పటి నుంచో ఈ మిషనరీస్ని సేల్స్ చేస్తూ ఎంతోమందికి ఆయన హెల్ప్ చేసి ఎంతోమందికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ని వాడడం, దాని యొక్క ఉపయోగాలు, వాటి యొక్క అవసరాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఎంతో మంచి సర్వీస్ ఇచ్చారు. ఇప్పటివరకు నేను సార్ దగ్గర ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ పర్చేజ్ చేశాను. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నేను నా తరఫు నుంచి కూడా ఎంతోమంది నా స్టూడెంట్స్ని కూడా సార్ దగ్గర పంపించి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ని సేల్ చేయడం, మార్కెట్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ముఖ్య కారకులు సునీల్ గారు. సో అందుకనే ఆయనని ఇన్వైట్ చేయడం జరిగింది. సో మెషినరీ గురించి అయితే సార్తో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందామండి. సార్ ఇందాక మనకి రమేష్ గారు చెప్పినట్టు అంటే ఎంత టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం అన్ని చేంజెస్ ప్రతి దాంట్లోనూ చూపిస్తున్నాము. సో ప్రీవియస్గా ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు అడ్వాన్స్ మనం మ్యాన్ పవర్ కావాలి అని అనుకుంటున్నామంటే టెక్నాలజీ ఎంత గ్రో అయింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఈక్వల్ ఫైట్ ఇచ్చేలాగా ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడితే మంచిది అంటారు? మెయిన్గా ఇవన్నీ రీసెర్చ్ చేస్తాము, R&D అన్ని చేసిన తర్వాత. సో మేమేంటంటే KQ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాం మార్కెట్లోకి. ఓకే. సో వీఆర్ టోటల్గా మేము ఆథరైజేషన్ అన్నట్టుగా త్రూఅవుట్ ఇండియాలో. సో మెయిన్ ఏంటంటే వీల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ద
అదర్ కంట్రీస్. ఓకే. ఇంపోర్ట్ చేసుకునేసి ఏంటంటే ద బెస్ట్ ప్రైజెస్కి జస్ట్ వీఆర్ గివింగ్ ఇట్ టు ద కస్టమర్స్ అన్నట్టు. కస్టమర్స్ అందరికీ ఇస్తున్నారు. సో మెయిన్ దీంతో పాటు అంటే రీసెంట్గా మేము ఆలోచించింది అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్వేస్ ఉన్నారో వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అదే డీజీపీఎస్ పెట్టేసి వాళ్ళు లెర్న్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ట్రైనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు లెర్న్ చేసుకున్నారు అనుకోండి, సో ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వెళ్ళేసి కార్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, సో ప్రాక్టీస్ అవుతుంది. సో అదే విధంగా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు వాళ్ళు తీసుకోవడం వల్ల. సో ట్రైనింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు రైట్ టైం అన్నట్టు వాళ్ళు తీసుకోవడానికి. ఓకే. సో ఈ మెషిన్స్ అనేది ఎలా యూస్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎలా ట్రైనింగ్ యాక్చువల్గా మేము ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టుగా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పర్చేజ్ చేశారనుకోండి, పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళేసి ఫస్ట్ డెమో ఇస్తాం. డెమోన్స్ట్రేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా 2 days ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఓకే. సో ఆ 2 daysలో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఒకసారి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని టైం తీసుకుంటాం 1 week వరకు. అదే ప్రాక్టీస్ చేయమంటాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 1 day పంపిస్తాం. సో వాళ్ళకు ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాం. ఈవెన్ వీడియో కాల్స్లో కానీ వీడియోస్ వాళ్ళకి పంపించడం కానీ. ఎందుకంటే కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేస్తానంటే వాళ్ళు సంపాదించుకోవడానికి మాత్రమే. సో సంపాదించుకుంటేనే కదా మన దగ్గర తీసుకుంటారు. సో అదే విధంగా వాళ్ళు ఇంకొంచెం గ్రో అవ్వాలని చెప్పేసి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈవెన్ మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇండియా మార్ట్లో జస్డైర్లో కూడా మేము మెంబర్స్ ఉన్నట్టుగా. సో మాకు కాల్స్ వస్తుంటాయి ఇట్లా సర్వే కూడా. సో మేమేం చేస్తామంటే మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి మేము లీడ్స్ ఇస్తాం. సో డైరెక్ట్ మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోవచ్చు, మీరే తీసుకోండి. సో మేము ₹1 కూడా దాంట్లో ఎక్స్పెక్ట్ చేయమన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంటే కస్టమర్ కూడా ఇంప్రెస్ అవుతారు మాకు. సో మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత ఇంకో కస్టమర్ చెప్తూ ఉంటారు. సో ఇండియా మార్ట్ నుండి వస్తుంటుంది, జస్డైర్ నుండి వస్తుంటుంది, ఇది కూడా వస్తుంది అన్నట్టు. సో దిస్ ద బిజినెస్ వీ డూ హ్యావ్ ఇట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అన్నట్టు. కాంపిటేటివ్ వరల్డ్ ఇప్పుడు మేము ఇచ్చేది ఏంటంటే 5 watt రేడియో అన్నట్టు. సో 5 watt రేడియోలో ఏమవుతుందంటే మనకి చెట్ల కింద కూడా సిగ్నల్ బాగా వస్తుంది. ఓకే, ఈవెన్ ఫారెస్ట్ ఏరియాలో కానీ మామిడి చెట్ల మధ్యలో కానీ. సో మెయిన్ ఏంటంటే 2 watt అయినా 1 watt రేడియోలో రాదు. ఇది 5 watt రేడియో కాబట్టి కంపల్సరీ వస్తుంది. సిగ్నల్ ఇష్యూస్ ఉండవు. సో ఇంకోటి ఏంటంటే రేంజ్ పెరుగుతుంది 5 watt వల్ల. 5 watt రేడియో వల్ల 12 to 15 kilometers వస్తుంది. సో రేంజ్ బాగుంటుంది. ఇంకోటి బ్యాటరీ బ్యాకప్ చూస్తారు. సో మన ఫారెస్ట్ ఏరియాకి పోయిన తర్వాత బ్యాటరీ సరిగా రాలేదనుకోండి, సో ఇబ్బంది అవుతుంది. అది వచ్చేసి మాకు 24 hours వస్తుంది. ఇంటర్నల్ బ్యాటరీ ఉంటుంది, ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంటుంది. అది 24 hours వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో కస్టమర్స్కి ఈ విధంగా అన్ని చెక్ చేసి ఇప్పుడు ఉన్న మార్కెట్కి కాంపిటేటివ్గా ఉండేటట్టుగా ప్రైస్ కూడా సో అదే విధంగా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాం. చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి మొత్తం అంతా. సో ఆఫర్స్ ఏమైనా రన్ చేస్తున్నారా వీటికి? యాక్చువల్లీ మేము ఏంటంటే టోటల్ ప్యాకేజ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాం. సో టోటల్ ప్యాకేజ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ వాళ్ళకి కావాల్సిందంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి సర్వే చేసుకుంటారు. సర్వే చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఉండాలి కంపల్సరీ. సో వీఆర్ ప్రొవైడింగ్ ద ల్యాప్టాప్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు అది ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఏ ల్యాప్టాప్ తీసుకోవాలో కూడా కొంతమంది సర్వేస్ తెలియదు. సో దీనికి రిలేటెడ్గా ఏ ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుంది అనేది మాకు ఐడియా ఉంటుంది. సో సాఫ్ట్వేర్లు కూడా ఏమి ఇవ్వాలి, మేము వచ్చేసి కాంటూర్ సాఫ్ట్వేర్ ఇస్తాం వాళ్ళకి, కటింగ్ ఫిల్లింగ్ క్రాస్ సెక్షన్స్ చేసుకోవడానికి. సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ కూడా ఆటో క్యాడ్లో రావడానికి ఆటో క్యాడ్ కంపల్సరీ ఉండాలి. సో ఈ అప్లికేషన్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అన్ని మీరు ఇన్స్టాల్ చేసేసి ఇచ్చేస్తున్నారు. మొత్తం టోటల్ సెట్ టోటల్ ప్యాకేజ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. ఒక స్కూల్ బ్యాగ్ కిట్ మొత్తం స్కూల్ కి వెళ్తే ఎలా అయితే దొరికేస్తుందో ఇంకా మొత్తం ఇక్కడికి వస్తే అన్ని దొరికేస్తాయి. ఓకే. సో టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పెన్సిల్స్ రబ్బర్స్ ఎరేజర్స్ పెన్స్ అట్లా. సో వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టోటల్ గా వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సో వీఆర్ రెడీ టు, అంటే వాళ్ళు ఎట్లా అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వీడియో కాల్ చేసినా కూడా 100% మేము అసిస్ట్ చేస్తాం. అంటే మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి, మా హైదరాబాద్, బాంబే అండ్ గుజరాత్. సో ఇక్కడ టెక్నికల్ టీం ఉంటుంది, సో బాంబేలో టెక్నికల్ టీం ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది. ఒకవేళ ఒకరు బిజీగా ఉన్నా కూడా మిగతా వాళ్ళని అసైన్ చేస్తాం అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో సర్వేయర్ ఫీల్డ్లో స్ట్రక్ అవ్వకూడదు.
వాళ్ళ కస్టమర్ ముందు ఎప్పుడైనా స్ట్రక్ అయ్యి వాళ్ళు ఆగిపోకూడదు. సో మనం పుష్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ టెక్నికల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ ఒకరి దగ్గర కొనుక్కుని మెషిన్ ఒకరి దగ్గర కొనుక్కున్నప్పుడు ఏది రిపేర్ వచ్చినా 2-3 days వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, మనకి వర్క్ అనేది ముందుకు వెళ్లకుండా ఉంటుంది. సో ఒకరి దగ్గరే బల్క్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళే వెంటనే సొల్యూషన్ ఇస్తారు కాబట్టి హార్డ్లీ 24 hours అంతే, మేబీ ఒక రోజులో మనకి సొల్యూషన్ దొరికేస్తుంది. సో ఇది బెస్ట్ ఐడియా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే వీఆర్ డూయింగ్ వన్ మోర్ థింగ్. సో కస్టమర్ దగ్గర ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, రిపేర్ వస్తే జస్ట్ వీఆర్ ఫైటింగ్ విత్ అంటే మా హైయర్ టీమ్తోని. సో ఇమీడియట్ రిపేర్ వస్తే ఇంకో రీప్లేస్మెంట్లో ఇంకోటి ఇచ్చేసి వాళ్ళు వర్క్ చేసుకుంటారు చేయడానికి ట్రై చేస్తాం. సో ఎందుకు అంటే అది రిపేర్ అయిన తర్వాత అతను ఖాళీగా ఉండాలి, అది ఉండకుండా చూడడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అన్నట్టు. సో దానివల్ల మినిమం ఏంటంటే 1 day 2 daysలో అవ్వాలి, 1-2 daysలో 3 daysలో అవ్వలేదు అనుకోండి వాళ్ళ వర్క్ కాకూడదు. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్. సో రీప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీ అవుతుంది, సో వర్క్ ఆగదు, వాళ్ళకి వర్క్ కూడా పోదు అన్నట్టుగా. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ కానీ ఆఫర్స్ కానీ బల్క్ ప్రైజింగ్ అంతా కూడా చాలా బాగుంది సార్. కానీ ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్స్కి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇన్స్ట్రుమెంట్కి ఫీచర్స్లో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి? ఫీచర్స్లో మెయిన్ ఏంటంటే ఇంతకుముందుకు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి ఏంటంటే 1 watt 2 watt రేడియో ఉండేది, ఇప్పుడు 5 watt రేడియో ఇస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో 5 watt రేడియో చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ ఏంటంటే 5-6 hours వస్తుంది, దీంట్లో 24 hours వస్తుంది బ్యాటరీ బ్యాకప్. అండ్ రేంజ్ కూడా మనకి ఏంటంటే 12 to 15 kilometers ఉన్నాయి, అన్ని 10 kilometers లోపే ఉన్నాయి. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో దీంతో పాటు మేము ఏం చేస్తామంటే కస్టమర్స్కి మన సర్వేస్కి కావాల్సిన మొత్తం ప్రతి ఒక్కటి ఏంటంటే సాఫ్ట్వేర్లు ఇస్తాం. ల్యాప్టాప్లో చాలా మంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ లేక లిప్స్ అని చెప్పేసి ఉంటుంది. సో అంటే మనం ఎదుగుతూ పక్క వాళ్ళు కూడా ఎదగాలి అనే ఒక మోటో తోటి మీరు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మేము ఏం చేస్తామంటే మేము వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తూ చేస్తాం. ఇప్పుడు మేము సర్వేయర్ అయితే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఎగ్జాక్ట్లీ, సో అదే విధంగా ఫీల్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఇస్తున్నారు. సో అది ఈజీ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మేడం బయట ఉన్న సర్వేస్కి కూడా ఇప్పటి వరకు ఓన్లీ బౌండరీ సర్వే తప్ప బేసిక్గా ఇంకా వేరే సర్వేలు ఉంటాయి, దాని యొక్క ఫీచర్స్ని ఎలా వాడాలి, ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, వీటి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. సో అలా కాకుండా నవ్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలాంటి ఫీచర్స్ ఇవ్వచ్చు, కస్టమర్ బేసిస్లో అంటే క్లయింట్స్కి ఎలాంటి డేటా ఈజ్ ఇంపార్టెంట్, ఆయన యొక్క ప్రాబ్లమేటిక్ని సంబంధించి లేదంటే ఆయన ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉందో దాని తగ్గ ఫ్యూచర్స్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో బేసిక్గా చాలామంది మిషన్స్ ఎంత కొంటే దానికి తగ్గ సాఫ్ట్వేర్స్ కూడా అంత కాస్ట్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చాలామందికి తెలుసు నా దగ్గర ఉన్నంత అప్డేటెడ్ ఫ్యూచర్స్ చాలామంది దగ్గర లేవు. నా దగ్గర ఉన్న హైయెస్ట్ మిషన్ ఇంకెవరి దగ్గర కూడా లేవు. మీరు బేసిక్గా నా దగ్గర ఇప్పటికి 24 మిషన్స్ ఉన్నాయి. సో మార్కెట్లో అంత హై ఎండ్లో ఉన్నాం ప్రజెంట్. సో ప్రతి ఒక్క కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్ని ఆలోచించి ప్రతి ఒక్క సర్వేయరు అదే మెథడ్లో వెళ్ళాలి. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా దగ్గర సక్సెస్ రేటు 100 out of 99% ఉంటుంది మ్యాక్సిమం. సో అదే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో మనం ఏదైతే వర్కులు చేస్తున్నామో అవే కాకుండా కూడా ఇంటర్నల్గా కూడా వర్కులు చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి, ఇంకేదైనా కూడా నెంబర్ ఆఫ్ సర్వేస్ ఉంటాయి. బేసిక్గా ఓన్లీ ఒక సర్వే నెంబర్ని కొలవడం, దాని యొక్క సబ్ డివిజన్ని చేయడమే కాకుండా ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, పైప్ లైన్ ప్రాజెక్ట్ కావచ్చు, డ్యామ్స్కి సంబంధించింది కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఎక్స్కవేషన్ క్వాంటిటీ, సేల్ సెక్షన్స్, క్రాస్ సెక్షన్స్, ఎలివేషన్స్, ఎవ్రీథింగ్. ఈ అన్నిటిని కూడా ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్స్ బయట చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇది సార్ దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి నేను సార్ దగ్గర పర్చేజ్ చేశాను. ఇండివిజువల్గా అప్పుడు పర్చేజ్ చేసుకొని మనం తీసుకుంటున్నాం. ఇలా మనం ఈ అన్ని సాఫ్ట్వేర్స్కి సంబంధించినది ప్రొవైడ్ చేస్తూ దానిపైన ట్రైనింగ్ ఇస్తారు. దట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ది మార్కెట్. వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యూచర్స్ ఏంటంటే ఇది అనమాట. బయట ఎవరు కూడా అట్లాంటి లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి ఫ్యూచర్స్ తీసుకోవాలి. మనకి అక్కడ టైం కిల్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఎవరి దగ్గర దొరుకుతుందో తెలియదు మనకు. దాన్ని మార్కెట్లో మనం సెర్చ్ చేసుకోవాలి. సో అలాంటివి కాకుండా వన్ సింగిల్ ప్లాట్ఫామ్లో సింగిల్ పర్సన్ దగ్గర ఇది దొరికితే దట్ ఈస్ ఒక సర్వేయర్కి సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చినట్టు. ఆయన ఎక్కడైనా ఆల్ ఓవర్ త్రూఅవుట్ పాన్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు.
సో నాకు ఇక్కడ ఒక 2 డౌట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఈ ట్రైనింగ్ని మీరు గవర్నమెంట్ లైసెన్స్ సర్వేయర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారా ఆర్ ఎల్స్ వాళ్ళు సెపరేట్గా వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలంటారా? మేడం ఇందులో ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది ట్రైనింగ్, ఓకే. సో కంప్లీట్లీ అది గవర్నమెంట్ సెక్టార్, మనకు దానికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే. సో మనం యాజ్ ఏ ప్రైవేట్, ఇప్పుడు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అక్కడ 20 అంటే 60 అది కంప్లీట్గా చెప్పాలంటే మే 26 నుంచి జూలై 26 వరకు ట్రైనింగ్ సెషన్ ఫస్ట్ బ్యాచ్. సేమ్ అట్ ద సేమ్ టైం సెకండ్ బ్యాచ్ కూడా అదే 60 days. 60 daysలో ఒక 30 days అనేది మనకు ప్రీవియస్ అంటే ఓల్డ్ సర్వే బేసిక్స్ని నేర్పిస్తారు. సో దాని తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఒక DCPS పార్ట్ అనేది ఒక 15 to 20 days క్లాసెస్ ఉన్నాయి. ఓకే. సో ఒక 15 to 20 daysలో ఒక కంప్లీట్ సర్వేర్ పర్ఫెక్ట్గా అవుతారా అంటే అది మనం 100% చెప్పలేము. ఎందుకంటే అక్కడ మనకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అంతమందికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, 1 or 2 ఇన్స్ట్రుమెంట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరూ సర్వేయర్ జరగాలి. ప్రతి ఒక్కరు సర్వేయర్ అవ్వాలంటే వాళ్ళకు రియల్ టైం ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో అంటే ఇక్కడ ఏంది అంటే ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళాలి, మార్కెట్లో సక్సెస్ఫుల్గా సర్వే చేయాలి. సో ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ ఏదైనా కానీ. సరే అది ఎర్నింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది తర్వాత సెకండరీ, అక్కడ వర్క్ చేస్తామా ఇక్కడ వర్క్ చేస్తామా అనేది పక్కన పెడితే కంప్లీట్ ఒక నాలెడ్జ్ ప్లస్ ఒక ట్రైనింగ్ సెషన్లో ఒక పర్సన్కి దీని గురించి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ట్రైనింగ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఓకే. సో వాళ్ళనే కాదు, బయట కూడా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇప్పుడు చేసాం, అక్కడ కొందరికి అవైలబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10,000 members ఉన్నారు, అందులో 5,000 మెంబర్కే ట్రైనింగ్ లైసెన్స్ ఇస్తారు. సో అదర్ దెన్ 5,000 మెంబర్స్కి అయితే ఎలాంటి ఛాన్స్ లేదు కదా. సో వాళ్ళు అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వదిలేయాలని కాదు కదా, ప్రైవేట్గా చేసుకోవచ్చు కదా కంప్లీట్. ఈరోజు చెప్పాలంటే ప్రజెంట్ మార్కెట్లో కూడా ఒక 1,000+ members ఉండొచ్చు తెలంగాణలో సర్వేయర్స్. సో వాళ్ళందరూ ఎలా వర్క్ చేస్తున్నారు? సో వాళ్ళ దగ్గర కూడా కొందరి దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, కొందరు రెంటల్ బేసిస్లో తీసుకొచ్చి చేస్తారు. సో వాళ్ళకి కూడా ఒక ఫ్యూచర్, ఇలాంటి ఫ్యూచర్ ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకుంటే వాళ్ళు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, మార్కెట్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఒక క్లయింట్ బేసిస్లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది, వాళ్ళ రిక్వైర్మెంట్కి ఎలాంటి ఫుల్ఫిల్ డేటా వీళ్ళు ఇవ్వగలరు, ఇది ఇంపార్టెంట్. సో ఈ బేసిక్స్ అంతా కూడా వన్ సింగిల్ ప్లాట్ఫామ్లో సునీల్ సార్ ఇస్తున్నారు. సో ఎందుకంటే ఇవి దొరకవు మేడం, మీకు ఎక్కడ చూసినా కూడా ఓన్లీ బేసిక్ సర్వేనే చేస్తారు, కానీ ఒక కంప్లీట్ ఒక నాలెడ్జ్తో చేయడము, ఒక సక్సెస్ఫుల్ డాటా డెలివరీ చేయడము, ఒక సాటిస్ఫాక్షనరీ రిజల్ట్ని ఇవ్వడం అనేది చాలా తక్కువ ఉన్నారు. సో అలాంటి దాంట్లో ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఏదైనా చూడు, ఇక్కడ మనం ఒక సర్వేర్గా మనం పెద్దగా దీంట్లో కష్టపడలేదు, ఏదైనా ఒక డివైస్ బేసిస్లో వెళ్తాం. మనకేంటిది అంటే ఇన్స్ట్రుమెంటే మనకు రిజల్ట్ ఇస్తుంది, దాన్ని మనం డెలివరీ చేస్తాం. ఒక డెలివరీ అనేది ఇంపార్టెంట్, ఒక మన ప్రజెంటేషన్, మనం ఇచ్చే రిపోర్టే మన ప్రజెంటేషన్. సో దాన్ని ఎలా చేస్తాము అంటే ఒక డివైస్ని యూజ్ చేసుకొని మన యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని, ఆ బేసిక్ సాఫ్ట్వేర్ మీ దగ్గర లేకపోతే మీరు ఏం చేయగలరు, దాన్ని ఎలా మీరు సాటిస్ఫై చేయగలరు? సో ఈ సాటిస్ఫాక్షనరీ అనేది సార్ దగ్గర నేను చేస్తున్నాను. మార్కెట్లో ఎంత మా పేరుందంటే మీరు కనుక్కోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఈరోజు వరకు ఎంతమంది మన అప్రోచ్ అయ్యారు, ఎంతమంది నా దగ్గర సర్వీస్ తీసుకున్నారు, ఎంతమందికి నేను సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇచ్చాను అనేది మీరు నా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు కావాలంటే లేదా దాంట్లో చూడండి, దాంట్లో ఎట్లాంటివి ఉంటుంది, నా ఆఫీస్కి వచ్చి చూడండి ఎట్లాంటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్లో పాటు వీళ్ళకు సక్సెస్ రేట్ని ఇచ్చి వాళ్ళకు కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని బట్టి మీరు రాంగ్ వేలో వెళ్తున్నారంటే కూడా మేము కస్టమర్కి చెప్తాం, మీరు అనుకున్నది రాంగ్, ఇది కొన్ని సందర్భాల్లో ఇదే కరెక్టు, మీరు వెళ్తున్న రూట్ రాంగ్. ఎందుకంటే ఆడ మీకు సందర్భం అంటే అక్కడ మీ సిచ్యువేషన్లో మీరు అట్లా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. మేము గైడ్లైన్స్ కూడా ఇస్తాం పబ్లిక్కి. గైడ్లైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పాలంటే మనకు ట్రైనింగ్ సెషన్లో ఏమి ఇస్తున్నట్టు గైడ్లైన్స్, ఒక సర్వేర్ అవ్వడానికి గైడ్లైన్స్. సేమ్ ఒక సర్వేర్ కూడా ఎంతోమంది కస్టమర్స్కి గైడ్లైన్స్ ఇవ్వాలి, ఓన్లీ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చేసి వదిలేయడం కాదు. ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా చేయడానికి రీజన్ కూడా రమేష్ గారు. ఆర్ఎన్ఆర్ నుండి మాకు కొలాబరేట్ అయింది రమేష్ గారు నియర్లీ అప్రాక్స్ మాకు వచ్చేసి 7 years. సో 7 years నుండి మేము ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం, మార్కెట్లో ఏం జరుగుతుందో చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే. ఈవెన్ ఇది కూడా సార్ ఐడియాని నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఎందుకంటే
అందరికి తెలియట్లేదు, అందరికి తెలిస్తే ఇంకా బాగుంటుంది. మార్కెట్లో ఇప్పుడు కొంతమందికే తెలుసు. సో ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మార్కెట్లోకి తీసుకెళ్తే బాగుంటుంది, మీరు రండి అని చెప్పేసి దగ్గర తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలి అంటే మంచి మనుషులు అందరూ ఒకే దగ్గర కలిసినట్టుంది సార్ ఇది. అంటే మీరే ఒక్కరే ఎదగాలి, పక్క వాళ్ళు ఎదగొద్దు అనే ఫీలింగ్ మీకు లేదు కాబట్టి ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయనకి ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఇన్ని వేల మందికి ఇలాంటి ఒక ఫ్లెక్సిబుల్ ఆపర్చునిటీని ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకంటే ఒక ఎక్స్పీరియన్స్, ఎన్నో ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో కొత్తగా వస్తున్న ఈ సర్వేయర్స్కి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? నేనేం చేస్తానంటే మేడం, నా అడ్వైస్ ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్, ఒక డివైస్ విత్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్, వీటిపైన అవగాహన ఉండాలి అండ్ ప్రాక్టీస్ ఉండాలి. దాని ఇంప్లిమెంటేషన్లో కూడా మంచి ఎక్స్పర్ట్ అయి ఫ్యూచర్లో అంటే ఈ పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వాలి. ఓకే. సో ఇవంతా కావాలంటే 100% నాలెడ్జ్ ఉండాలి, దీనిపైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ప్రాబ్లమేటిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు అంటే చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో ఉన్నది ప్రాబ్లమ్స్ పైననే సర్వే జరుగుతుంది. ఆయనకి ఏదైనా సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందంటేనే సర్వే పెట్టుకుంటాడే తప్ప అదర్వైజ్ ఆయనకి క్లియర్ కట్గా ఉన్నాడంటే సర్వే అవసరమే లేదు. సో ఈ రోజుకి కూడా స్టిల్ 2 days బ్యాక్ వచ్చిన న్యూస్లో 9 lakhs చేంజ్ సర్వే పైన రిలేటెడ్ ఆర్ ల్యాండ్ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చినాయి. దీన్ని ఎవరు షార్ట్అవుట్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంటే చేయాలంటే ఎన్ని రోజుల్లో చేస్తుంది? టేక్స్ లాంగ్ టైం. సో ఇలాంటివి ఒక యాజ్ ఏ సర్వేయర్గా మీరు ఒక గైడ్లైన్స్ ఇవ్వచ్చు, ఇది కరెక్ట్, ఏది రాంగ్, మీకు నాలెడ్జ్ ఉంటే ఇవ్వచ్చు, తప్పులేదు. దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వాలి అలాంటిది ఏమీ లేదు. ఒక ఇంటర్నల్గా మనకే ఉండొచ్చు, మన విలేజ్లో చేయొచ్చు. ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ వైజ్గా ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఒక పర్సన్ ఉంటాడు, ప్రతి ఒక్క విలేజ్ నుంచి. అలాంటి పర్సనే లేడు ఈరోజు ఒక విలేజ్లో లేడు అంటే. సో 10,000 పీపుల్స్లలో డెఫినెట్లీ ఉంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళే రేపటిన్న గైడర్స్. ఎలా ఉండాలి అంటే ఒక సైనికుడిలా పనిచేయాలి. బార్డర్లో చేస్తేనే సైనికుడు కాదు, ఈ గ్రౌండ్ మీద చేసిన ఒక సైనికుడే. ఒక మనిషికి సాయం చేసేవాడు కూడా ఒక సైనికుడే అనే ఫీలింగ్తో చేయాలి. ఆ కాన్సెప్ట్ని పబ్లిక్లోకి తీసుకుపోవాలి, నాలెడ్జ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు జరుగుతుంది చెప్పాలంటే అన్ని చోట్ల మనకు ఈ భూభారతి సదస్సులు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ సంబంధం లేని వాళ్ళే ఉన్నారా? అక్కడ రెవెన్యూ రిలేటెడ్ పీపుల్సే ఉన్నారా? కాదు. భూమి సునీల్ గారు ఉన్నారు, కోదండరెడ్డి సార్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది వాళ్ళ వెనకాల ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ దీనికి రెవెన్యూ రిలేటెడేనా? కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకొక చేయాలనే ఆ తపన, కస్టమర్కి అంటే పబ్లిక్లో ఎంతోమందికి ఏదో విధంగా సేవ చేయాలనే ఒక తపనతోటి చేస్తున్నారు. అదే తపనతోటి ఒక గవర్నమెంట్ ఇంతమందిని తయారు చేసినప్పుడు నువ్వు ఒక తయారైన ఒక మిషన్లా పనిచేస్తే నువ్వు కూడా నాలెడ్జ్ చేయొచ్చు. ఎందుకు మీరు కంప్లైంట్ చేయాలి? ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడే సాల్వ్ అయ్యే సొల్యూషన్ని మీరు ఎంత లాంగ్ వరకు ఎందుకు ఇంత అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టడం, టైం ఎక్స్పెండిచర్ పెట్టడం, టైంని వేస్ట్ చేస్తారు, డబ్బులు వేస్ట్ చేస్తారు, ఇంటర్నల్గా టెన్షన్స్ తీసుకుంటారు. ఇవన్నిటికీ సొల్యూషన్ సర్వే. బేసిక్గా చెప్పాలంటే ఎంతోమందికి నేను ఇలాంటి సజెషన్స్ ఇచ్చిన. ఈ రోజుకి కూడా నేను మార్కెట్లో ఒక బ్రాండ్ని క్రియేట్ చేశానంటే దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లమేటిక్స్ పైన నేను చేయడం వల్ల. ఏదో సింపుల్గా ఉన్న సర్వేని కాదు, ప్రాబ్లమేటిక్ని నేను తీసుకొని దాన్ని ఛాలెంజ్ చేసుకొని చేస్తాను. ఇది ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ మీ దగ్గరేది ఉందా, లేదంటే కోర్టుకు వెళ్తేనే దొరుకుతుందా, లేదంటే రెవెన్యూకి వెళ్తే దొరుకుతుందా, వీటన్నిటి మీద కూడా స్టడీ చేసి నేను కస్టమర్కి నేను ఒక సొల్యూషన్ ఇస్తాను. సో దాని బేసిస్లో నేనే కాదు, నాలా ఎంతోమంది తయారవ్వాలనే ఉద్దేశం మీద నేను ఇప్పటిదాకా ఎన్నో వీడియోలు చేసిన. ఈ ట్రైనింగ్ సెషన్ ఏర్పడింది అనగానే ఎంతో సంతోషించిన. అందులో నేను ఒక స్టూడెంట్. బేసిక్గా చెప్పాలంటే ఐఎమ్ ఏ స్టూడెంట్. లాస్ట్కి చెప్తున్నా, నేను అందులో ట్రైనింగ్ సెషన్లో ఈ రోజుకు నేను పాల్గొంటున్నా. అందులో పాల్గొని ఎంతో బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ డివిజన్లో, ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు నేను కలిసి వర్క్ చేస్తున్నాను. నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను వాళ్ళ దగ్గర, ఎలాంటి సెషన్ జరుగుతుంది ఏందని. సో దీనిపైన అవగాహన ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటా, వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటా. కస్టమర్నే కాదు, ఒక స్టూడెంట్ని తయారు చేయడానికి, ఒక వ్యవస్థని తయారు చేయడానికి కూడా అందరికంటే ముందు వరుసలో ఉంటా. ఇది నా ముఖ్య ఉద్దేశం. దీనికోసమనే నేను ఎంతో మందిని ఇట్లాంటి ఇంకా దీనికి రిలేటెడ్గా ఎవరైతే మనకు అవసరం, దీనికి ఇంకా పబ్లిక్కి ఇంకా ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి, దీనిపైన స్టడీ చేస్తూ ఇంకా ఎంతోమందిని కూడా మీకు తీసుకొచ్చి కూడా నేను ఈ మీడియాకి కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా
ప్రయత్నం చేస్తాను అన్నమాట. సూపర్ సార్, వెరీ గుడ్. సో ఇవన్నీ చేస్తున్న మిమ్మల్ని మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే ఎలా అంటారు? మేము స్క్రోలింగ్లో కింద నెంబర్స్ ఇస్తాము. ఓకే. సో నా నెంబర్ ఉంటుంది అండ్ సునీల్ సార్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ నెంబర్ ఉంటుంది. సో ఎవరైనా కానీ ఈ రిలేటెడ్గా నాలెడ్జ్ని తీసుకోవాలనుకున్నా, ఈ సాఫ్ట్వేర్ని కొనుక్కోవాలనుకున్నా సార్ దానికి గైడ్లైన్స్ ఇస్తారు అండ్ నేను కూడా ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన ఆఫీస్ అడ్రస్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. సో అక్కడికి వచ్చి కలిస్తే దాన్ని బట్టిగా వాళ్ళు ఇస్తూ దీనిపైన ట్రైనింగ్ నేను ఇస్తాను. ఇంకా చెప్పాలి అంటే ఈ మిషన్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఫీల్డ్ మీద ఎలా యూజ్ అవుతుంది, దానిపైన ఎలా మనం వర్కౌట్ చేయొచ్చు, ఎట్లా సక్సెస్ఫుల్ చేయొచ్చు అనే దాని మీద కూడా నేను ప్లస్ సార్ కూడా కలిసి దీనిపైన వర్క్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ని ఒక సైనికుల్లా తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. సార్ మీరు మీ తరపు నుంచి మా వ్యూవర్స్కి ఇంకా ఫీచర్స్ యాడ్ ఆన్స్ గురించి కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ ఏమైనా అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ విత్ ఇన్ 1.5 month లోపల మేము కోర్స్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. కోర్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ దాంట్లో సర్వేలో ఎప్పుడైనా కూడా బేస్ స్టేషన్ ఒకటి ఉంటుంది అండ్ రోవర్ ఉంటుంది. సో బేస్ స్టేషన్ ఒక దగ్గర ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసేది ఏదైతే ఉందో ఆ కోర్స్ బేస్ స్టేషన్ టోటల్ తెలంగాణ మొత్తం పెడుతున్నాం అన్నట్టు. అది పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఇట్లా రీఛార్జ్ చేసుకుంటాం 3 monthsకి 6 monthsకి 1 yearకి ఆ విధంగా. సో అదే విధంగా బేస్ స్టేషన్ పెడితే దాని ఛార్జెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 6 months టోటల్లీ ఫ్రీగా ఉంటుంది. అంటే ఫర్ ఆల్ యూజర్స్ మన సర్వే ఇట్లా చేసే మిషనరీస్ ఎవరి దగ్గర ఉంటున్నాయో అందరికీ 6 months ఫ్రీగా ఉంటుంది. ఆఫ్టర్ 6 months అది ఎలా యూజ్ చేయాలి ఏంటి వాళ్ళకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు దెమ్. సో ఆ తర్వాత 6 months తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళకు ఇది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, అది యూజర్ ఐడి పాస్వర్డ్. సో విత్ ఇన్ స్మాల్ అమౌంట్స్ లైక్ ఓకే అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టోటల్ 1 month వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది సర్వే ఉన్నప్పుడు తీసుకుంటారు, సర్వే లేనప్పుడు తీసుకోరు. ఇది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టేసి మనం టోటల్ సెట్ తీసుకుంటున్నాం అనుకోండి. సో దాంట్లో 50 రూపాయల్లో మనకి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే 50% అమౌంట్లోనే మనకు ఈ కోర్ స్టేషన్ ఉంటే ఆ సెట్ వచ్చేస్తుంది. కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ అంటున్నారా? ఓకే. అది ఎవ్రీ మంత్ పే చేసుకోవాలి. ఓకే. సో ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 6 months సో ఫస్ట్ 6 months అనేది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అప్పుడు. సో ఈజీ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఒక్కసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీగా ఉంది అనుకోండి ఎవరైనా పర్చేజ్ చేస్తారు. ఈజీగా లేకపోతే టఫ్గా ఉందంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు. ఓకే. సో ఈ విధంగా ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండాలని లేదు కదా మేడం. 50% వస్తుందంటే ఎవరికైనా హ్యాపీయే కదా. అవునా? సో దట్ అది మేము అంటే మీ బేసిక్ ఇంకో 1.5 month జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అన్నట్టు త్రూఅవుట్ తెలంగాణలో. సో విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ గ్రేట్ లాంచ్. సో కమింగ్ టు యూ సార్, టెక్నికల్ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి మరి? మేము బేసిక్గా ఒక సర్వేర్కి ఒక ఆటో క్యాడ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆటో క్యాడ్లో ఒక ఇంపోర్ట్ డాటా ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది అండ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, అసలు కోఆర్డినేట్స్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తాం, ఏ ప్లేస్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటిది, దాన్ని CSV ఫార్మాట్లో ఉంటే ఎలా వర్కౌట్ చేస్తాం, దాన్ని KMLలో ఉంటే ఎలా వర్కౌట్ చేస్తాం, KMZ అంటే ఎలా వర్కౌట్ చేస్తాం, DXF ఫైల్ అని ఎలా వర్కౌట్ చేస్తాం. సో ఇలాంటి చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి లాట్లాంగ్ నుంచి లాటిట్యూడ్ లాంగిట్యూడ్లోకి లాట్లాంగ్స్ అండ్ కోఆర్డినేట్స్ ఈస్టింగ్ నార్థింగ్ UTMలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఇలాంటి చాలా రకాల ఫ్యూచర్స్ ఉంటాయి. ఇవి అన్నిటినీ కూడా బయట వాళ్ళు చాలా వరకు యూజ్ చేయరు, అసలు తెలియదు దాని గురించి నాలెడ్జ్ పెద్దగా. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏదైతే సునీల్ సార్ దగ్గర తీసుకుంటున్నామో దాంట్లో ఫుల్ నాలెడ్జ్ సిస్టమేటిక్తో పాటు వస్తుంది. అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న సాఫ్ట్వేర్స్ని వాళ్ళు మనకి ఇస్తున్నారు అనమాట. అండ్ దాని రిలేటెడ్ గూగుల్ ఎర్త్, అప్డేటెడ్ గూగుల్ ఎర్త్లో కూడా మనం అసలు వర్క్ చేయొచ్చు. చాలా మందికి తెలియదు అది. మనం దీంట్లో ఎలా వర్క్ చేస్తాం, సర్వే నెంబర్ని ఎలా సూపర్ ఇంపోజ్ చేస్తాం, ఎలాంటి డేటాని డెలివరీ చేస్తాం అండ్ గూగుల్ ఎర్త్ నుంచి ఆటో క్యాడ్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, గ్లోబల్ మ్యాపర్ సాఫ్ట్వేర్స్ ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. అసలు నాట్ ఓన్లీ ఒక సింగిల్ ఫార్మాట్ తోటి అయ్యేది కాదు. అసలు ఇది ఒక కంప్లీట్ సర్వేర్ నాలెడ్జ్ ఎట్లా ఉండాలి అంటే ఏ వర్క్ ఇచ్చినా 100% సక్సెస్ఫుల్ డేటా తీయాలి. రిజల్ట్ అనేది అల్టిమేట్లీ అవుట్పుట్ ఉండాలి దానికి. అది మెయిన్గా ఎక్స్పెక్టేషన్. సో అలా తయారు చేయడం కోసమే
ఈ యొక్క ముఖ్య ఉద్దేశమైన వీడియో కాన్సెప్ట్. ఓకే సో ప్రతి ఒక్కరిని అలా తయారు చేయడం కోసం నేను ఎంతో కృషి చేయాలనుకుంటున్నాను. దానికి తోడుగా సునీల్ సార్ని పిలవడం జరిగింది. సో సునీల్ సార్ యొక్క దీంట్లో కోఆపరేషన్ ఉందనుకోండి, డెఫినెట్లీ మనం సక్సెస్ఫుల్ మార్కెట్లోకి ఎంతోమందిని తయారు చేసి ఇలా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక జీవితాన్ని మనం తీర్చిదిద్దిన వాళ్ళంగా తయారవచ్చని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలి అండ్ ఎంతో మందిని సక్సెస్ చేయాలని మా తరపున మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.